మూడుముళ్ళ బంధం ఎపిసోడ్ 537. హలో ఫ్రెండ్స్, ప్రతి ఒక్కరికి నూతన సంవత్సర శుభాకాంక్షలు. హ్యాపీ న్యూ ఇయర్. విక్రమ్ వైష్ణవి వంశీని తీసుకుని ప్యాలెస్కి చేరుకుంటాడు. ప్యాలెస్ లోపలికి అడుగు పెట్టగానే హాల్లోనే చంద్రమోహన్ గారు, రాజేశ్వరి ఇలా అందరూ కూర్చుని మాట్లాడుకుంటూ ఉంటారు. చంద్రమోహన్ గారు మాట్లాడుతూ డోర్ వైపు చూడగానే లోపలికి వస్తూ కనిపిస్తున్న విక్రమ్ వైష్ణవి వాళ్ళని చూడగానే ఆనందంగా పైకి లేచి విక్రమ్ అని విక్రమ్ దగ్గరికి వెళతారు. చంద్రమోహన్ గారు విక్రమ్ అని పిలవగానే అందరూ కూడా డోర్ వైపుకి చూస్తారు. లోపలికి వస్తున్న వాళ్ళని చూడగానే అక్కడున్న వాళ్ళందరూ హ్యాపీగా ఫీల్ అవుతారు, ఒక్క రామ్మూర్తి తప్ప. వైష్ణవి వాళ్ళతో వస్తున్న వంశీని చూడగానే రామ్మూర్తికి ఎవరో అర్థం కాక మనసులో ఇతనెవరు కొత్తగా కనిపిస్తున్నాడు అని అనుకుంటూ ఉంటాడు. చంద్రమోహన్ గారు విక్రమ్ దగ్గరికి వచ్చి విక్రమ్ని హక్ చేసుకుని, ఇంత త్వరగా వచ్చేస్తావని అనుకోలేదు విక్రమ్, ఎలా జరిగింది జర్నీ అని అనగానే ఫైన్ డాడీ అని చెప్పి పక్కనే ఉన్న వంశీని చూపించి తను వంశీ, వైష్ణవి వాళ్ళ బ్రదర్ అని చెప్పగానే చంద్రమోహన్ గారు వంశీ వైపు చూస్తాడు. వంశీ ఫేస్ మొత్తం రాధాగారి ఫేస్ లాగే ఉండడం వలన చంద్రమోహన్ గారి కళ్ళల్లో చిన్న కన్నీటి తడి చేరుతుంది. వెంటనే వెళ్ళి వంశీని హక్ చేసుకుని ఎలా ఉన్నావు బాబు అని ఎంతో ఆప్యాయంగా పలకరిస్తారు. విక్రమ్ డాడీ అని పిలవడం వలన చంద్రమోహన్ గారు విక్రమ్ వాళ్ళ ఫాదర్ అని తెలుసుకుని వంశీ ఫైన్ మావయ్య అని అంటాడు. వంశీ మావయ్య అని పిలవగానే చంద్రమోహన్ గారికి చాలా సంతోషంగా అనిపిస్తుంది. వంశీ నుండి దూరం జరిగి వైష్ణవి వైపు చూసి బాగున్నావమ్మా అని అడగగానే బాగున్నాను మావయ్య అని అంటుంది వైష్ణవి. ఇంకా రిత్విక్ పరుగున వైష్ణవి దగ్గరికి వచ్చి కోపంగా వైష్ణవి వైపు చూస్తూ, నాకు చెప్పకుండా అమెరికాకు వెళ్ళిపోతావా, కనీసం వెళ్ళేటప్పుడు ఒక మాట కూడా చెప్పాలని అనిపించలేదా అని అంటుంటే సారీ రిత్విక్ అని బాధగా అంటుంది వైష్ణవి. ఇట్స్ ఓకే అని రిత్విక్ చిన్నగా నవ్వి పక్కనే ఉన్న వంశీని చూసి మీ బ్రదరా అని అడుగుతాడు. అవును అని చెబుతుంది వైష్ణవి. ఇంకా అక్కడున్న వాళ్ళందరికీ కూడా విక్రమ్ వంశీని పరిచయం చేస్తాడు. అదే టైంలో తన్వి మరియు నిత్య ఇద్దరు కూడా స్టెప్స్ దిగుతూ కిందికి వస్తూ ఉంటారు. నిత్య ఎదురుగా చూడగానే విక్రమ్ వాళ్ళు కనిపించడం వలన అరే బావ అమెరికా నుండి వచ్చేసాడుగా అని అంటుంటే తన్వి తలపైకెత్తి విక్రమ్ వాళ్ళ వైపు చూసి అవును అని చిన్నగా నవ్వుతూ పక్కనే ఉన్న వంశీని చూడగానే తన అడుగు ఆగిపోతుంది. ఏమైంది, ఇక్కడే ఉన్నావు, పద బావ వాళ్ళ దగ్గరికి వెళదాము అని అనగానే తన్వి నుండి ఎటువంటి రెస్పాన్స్ ఉండదు. ఇదేంటి ఇక్కడే బొమ్మలాగా నిలబడిపోయింది, మాట్లాడుతుంటే కనీసం రిప్లై కూడా ఇవ్వడం లేదు అని నిత్య మనసులో అనుకుంటూ తన్వి వైపు చూస్తుంది. తన్వి చూపు మొత్తం వంశీ పైన ఉండడం చూసి ఇదేంటి తన్వి ఆ అబ్బాయిని ఎందుకలా చూస్తుంది అని అనుకుంటూ తన్వి అని నిత్య తన్వి భుజం కదపగానే హా అని తన్వి నార్మల్ అయ్యి నిత్య వైపు చూస్తుంది. ఏమైంది, ఎందుకలా బొమ్మలాగా ఉండిపోయావు అని అంటుంటే తన్వి వెంటనే తడబడుతూ అదేం లేదు అని పద వెళ్దాం అని చెప్పి విక్రమ్ వాళ్ళ దగ్గరికి వస్తారు. విక్రమ్ వైష్ణవి వైపు చూసి వంశీని ఇదివరకు విరాస్ వాళ్ళు ఉన్నారు కదా ఆ రూమ్లోనే ఉండమని చెప్పు, సరేనా, తనని పైకి తీసుకుని వెళ్ళు, జర్నీ చేసి వచ్చాడు కదా రెస్ట్ తీసుకుంటాడు అని చెప్పగానే సరే విక్కీ అని చెప్పి వైష్ణవి వంశీని తనతో పాటు రమ్మని చెప్తుంది. వంశీ ఓకే అని చెప్పి ముందుకి నడుస్తుండగా అదే టైంలో తన్వి వంశీకి ఎదురు వస్తుంది. వంశీ తన ఎదురుగా వస్తున్న తన్విని చూసి ఒక క్షణం ఆగి ఏదో ఆలోచిస్తూ వైష్ణవితో కలిసి స్టెప్స్ ఎక్కి పైకి వెళ్తాడు. తన్వి వెళుతున్న వంశీ వైపు చూస్తూ ఉంటుంది. ఇదేంటి తన్వి ఎందుకు ఆ అబ్బాయి వైపు అలాగే చూస్తుంది, ఇది ఇప్పటి వరకు ఏ అబ్బాయిని కూడా ఇలా చూడలేదు కదా అని నిత్య తన్విని కదుపుతుంది. తన్వి నార్మల్ అయ్యి నిత్య చేతిని పట్టుకుని పద విక్రమ్ అనేని పలకరిద్దామని విక్రమ్ దగ్గరికి వెళుతుంది. ఆ రోజు నైట్ అందరూ డిన్నర్ కంప్లీట్ చేసిన తర్వాత చంద్రమోహన్ గారు విక్రమ్ దగ్గరికి వస్తారు. విక్రమ్ చంద్రమోహన్ గారి వైపు చూసి చంద్రమోహన్ గారికి వంశీ విషయంలో జరిగింది మొత్తం చెప్పగానే చంద్రమోహన్ గారు షాక్ అవుతారు. తర్వాత విక్రమ్ విరాస్ గురించి కూడా మొదటి నుండి అంతా చెబుతాడు.
దానికి చంద్రమోహన్ గారు బాధపడుతూ, నిజంగా ఆ అబ్బాయి చాలా గ్రేట్ విక్రమ్. కొన్ని పరిస్థితులు ఆ అబ్బాయిని అలా మార్చినా కూడా తన తప్పుని తెలుసుకుని ఈరోజు ఇలా ఉండడం నాకు చాలా బాగా నచ్చింది. ఇంకా వంశీని కంటికి రెప్పలా కాపాడుకోవడం నిజంగా నేను ఆ అబ్బాయికి చాలా రుణపడిపోయాను. ఆ అబ్బాయి వచ్చిన తర్వాత మనస్ఫూర్తిగా థ్యాంక్స్ చెప్పాలి అని అంటుంటే, ఓకే డాడీ, ఈ విషయం మీకు నాకు మధ్య ఉండాలి. విరాస్ గురించి ఇంకెవరికి తెలియడం నాకు ఇష్టం లేదు అని చంద్రమోహన్ గారి దగ్గర మాట తీసుకుంటాడు విక్రమ్. రామ్మూర్తి తన రూమ్లో ఆలోచిస్తూ ఉంటాడు. ఆ రాధ కూతుర్ని చంపాలని నేను ప్రయత్నాలు చేస్తుంటే ఇప్పుడు ఏకంగా ఆ రాధకి కొడుకు కూడా ఉన్నాడు. అంటే ఆ రోజు వాడు కూడా చావలేదన్నమాట. పర్వాలేదు, అన్నా చెల్లెళ్ళు ఇద్దరూ కలిసి నా దగ్గరికి వచ్చారు కదా. చెల్లెల జీవితం నాశనమైతే వాడు కూడా చెల్లెల్ని చూస్తూ జీవితాంతం నరకం అనుభవిస్తూ ఉంటాడు అని రామ్మూర్తి మనసులోనే వికృతంగా నవ్వుకుంటూ ఉంటాడు. తన్వి తన రూమ్లోకి వెళ్ళి వంశీ గురించి ఆలోచిస్తూ ఉంటుంది. నిత్య తన్వి దగ్గరికి వచ్చి, ఏమైంది నీకు? చాలాసేపటి నుండి చూస్తున్నాను, ఏదో చాలా దీర్ఘంగా ఆలోచిస్తున్నావు అని అనగాని, ఏమీ లేదు, నాకు నిద్ర వస్తుంది, పడుకో అని చెప్పి తన్వి పడుకుంటుంది. అసలు దీనికి ఏమైంది అని నిత్య ఆలోచిస్తూ తను కూడా నిద్రలోకి జారుకుంటుంది. విక్రమ్ వైష్ణవి ఇద్దరు కూడా వంశీతో కొంచెం సేపు మాట్లాడతారు. వంశీకి అన్ని తెలుసుకోవాలని అనుకున్నా కూడా తను ఎక్కువ ఆలోచిస్తే తనకి హెడేక్గా రావడం వలన తన ఆలోచనల్ని కొన్ని రోజులు పక్కన పెట్టాలని అనుకుంటాడు. మళ్ళీ తనకి ఏదన్నా జరిగితే వైష్ణవి తట్టుకోలేదని వంశీ తన ఆలోచనల్ని విరమించుకుంటాడు. ఇంకా విక్రమ్ వైష్ణవి ఇద్దరు కూడా వంశీకి గుడ్ నైట్ చెప్పి తమ రూమ్కి వస్తారు. వైష్ణవి రూమ్లోకి రాగానే విక్రమ్ డోర్ లాక్ చేసి వైష్ణవి వెనుక నుండి హక్ చేసుకుని, ఇప్పుడు నువ్వు హ్యాపీనే కదా వైషు అని అడుగుతుంటే, చాలా హ్యాపీగా ఉన్నాను విక్కీ, అన్నయ్య నా దగ్గరే ఉన్నాడు, ఇంతకంటే హ్యాపీనెస్ ఇంకేముంటుంది అని చెప్పగానే, అయితే మొన్న ఏదో కోరిక కోరావు కదా, ఇప్పుడు స్టార్ట్ చేద్దామా అని విక్రమ్ అల్లరిగా అనగానే వైష్ణవి వెంటనే విక్రమ్ నుండి దూరం జరిగి, బాబు నిన్నటి నుండి జర్నీ సరిపోయింది, ఇప్పుడు నువ్వు ఇలాంటి ప్రోగ్రామ్స్ పెట్టకు, కావాలంటే నువ్వు అడిగిన కోరిక రేపు తీరుస్తాను, ఇప్పుడు నాకు నిజంగా ఓపిక లేదు ప్లీజ్ అని వైష్ణవి గారంగా అంటుంటే, సరిపోయింది, నువ్వు ఇలా చేస్తూ ఉండు, ఇంకా నువ్వు కోరిక కోరినా తీరినట్టే అని విక్రమ్ టవల్ తీసుకుని వాష్రూమ్కి వెళ్ళిపోతాడు. ఇది మరీ బాగుంది, ఇప్పుడే కదా జర్నీ చేసొచ్చాం, నీకేంటి నువ్వెప్పుడు యాక్టివ్గానే ఉంటావు, పెయిన్ నాకు కదా అని మనసులో అనుకుని చిన్నగా నవ్వుకుంటూ వైష్ణవి విరాస్కి కాల్ చేస్తుంది. 2-3 టైమ్స్ కాల్ చేసినా కూడా ఫోన్ అటెండ్ చేయకపోయేసరికి కనీసం నేను ముంబైకి వచ్చానా లేదా అని కనుక్కోవడానికి కూడా కాల్ చేయలేదు, చాలా బిజీగా ఉన్నట్టున్నాడు అని మనసులో అనుకుంటుంది. ఇంతలో విక్రమ్ ఫ్రెష్ అయ్యి వైష్ణవి పక్కన కూర్చుని, ఏమైంది, మళ్ళీ ఏదో దీర్ఘంగా ఆలోచిస్తున్నావు అని అడగగానే, ఏమీ లేదు, విరాస్ కాల్ చేశాడా అని వైష్ణవి అడుగుతుంటే, లేదు నాకేమీ కాల్ చేయలేదు, ఒకవేళ వసుధారికి కాల్ చేస్తాడేమో, మనకి చేయకపోయినా తనకి తప్పకుండా చేస్తాడు అని విక్రమ్ చెప్పగానే, అవునా అని ఆలోచనలో పడుతుంది వైష్ణవి. స్టీఫెన్ వసుధాని ఫ్లాట్ దగ్గర దించగానే వస్తార నేరుగా తన ఫ్లాట్ దగ్గరికి వస్తుంది. కాలింగ్ బెల్ కొట్టుగానే మేడొచ్చి డోర్ ఓపెన్ చేయగానే ఎదురుగా ఉన్న వస్తారని చూసి, మీరు వచ్చేసారమ్మా అని నవ్వుతూ అడుగుతుంటే, అవునాంటీ అని లోపలికి వస్తూ అమ్మమ్మ ఎలా ఉన్నారు అని అడుగుతుంది. చాలా బాగున్నారమ్మా, మీకోసం కాఫీ తీసుకొస్తాను అని ఆ ఇంట్లో పనిచేసే సుశీల గారు కిచెన్లోకి వెళ్తారు. వసు జర్నీ చేసి రావడం వలన ఫ్రెష్ అయ్యి వాళ్ళ అమ్మమ్మ దగ్గరికి వెళ్ళొచ్చు అని తన రూమ్లోకి ఫ్రెష్ అవ్వడానికి వెళ్తుంది. కొన్ని గంటలు వెనక్కి వెళ్దాం. అభి ముందు రోజు నైట్ నుండి ధర్మేంద్రకి కాల్ చేస్తాడేమోనని కాల్ కోసం వెయిట్ చేస్తూ ఉంటాడు, కానీ ధర్మేంద్ర నుండి ఎటువంటి ఫోన్ రాదు. చివరికి అభినే ధర్మేంద్రకి కాల్ చేస్తాడు, కానీ ధర్మేంద్ర ఒక్కసారి కూడా అభికి రెస్పాండ్ అవ్వడు. అభి కోపంగా ధర్మేంద్రని తిట్టుకుంటూ, వీడెక్కడో తాగి పడిపోయినట్టున్నాడు, అనవసరంగా వీడిని నమ్మాను అని మనసులో అనుకుంటూ, లేదు ఏదో ఒకలాగా వీడి చేత తాగుడు మానిపించాలి అని అనుకుని ఇంక చేసేది ఏమీ లేక తన ఇంటికి వెళ్ళిపోతాడు. నెక్స్ట్ డే మార్నింగ్ ధర్మేంద్రకి మెలకు వచ్చి తన ఫోన్ చూసేసరికి అభి నుండి చాలా మిస్డ్ కాల్స్ ఉండడంతో కంగారుగా అభికి కాల్ చేస్తాడు.
అభి ఫోన్ లిఫ్ట్ చేసి ధర్మేంద్రని 4 తిట్లు తిట్టి వెంటనే ఇంటికి వెళ్ళమని చెప్పి వసుధార గురించి ఇన్ఫర్మేషన్ తెలుసుకోమని చెప్తాడు. ఇంక చేసేదేమీ లేక ధర్మేంద్ర ఆఫ్టర్నూన్ అయ్యేసరికి వసు ప్లాట్కి చేరుకుంటాడు. వచ్చిన తర్వాత పార్వతి గారికి అనుమానం రాకుండా నిన్నటి నుండి జాబ్ కోసం వెతుకుతున్నానని, అందుకే నైట్ కూడా ఎక్కడైనా వాచ్మెన్ జాబ్ దొరుకుతుందేమోనని, నైట్ మాత్రమే వాచ్మెన్స్ డ్యూటీ చేస్తారు కాబట్టి వాళ్ళని కనుక్కోవాలని నైట్ అంతా తిరుగుతూ ఉన్నానని చెప్పగానే పార్వతి గారు ధర్మేంద్ర చెప్పింది నిజం అనుకుని చాలా బాధపడతారు. అది 3 బెడ్రూమ్ ప్లాట్ అవ్వడం వలన ధర్మేంద్రని ఒక రూమ్లో ఉండమని చెప్తారు పార్వతి గారు. ఇప్పుడు ప్రజెంట్కి వచ్చేద్దాం. వసుధార తన రూమ్లోకి వెళ్ళేటప్పుడు ధర్మేంద్ర తన రూమ్లో నుండి బయటకు వస్తాడు. వసుధారని చూడగానే ధర్మేంద్రకి కొన్ని కోట్లు కలిసి వచ్చినట్టు అనిపిస్తుంటే అది పెదవుని పైన చిరునవ్వు వస్తుంది. అమ్మయ్య, నేను కనుక్కోకుండానే నా కూతురు ఇంటికి వచ్చేస్తుంది, ఇప్పుడే విషయం అభికి చెప్పాలి అని అనుకుంటూ, లేదు ముందు నా కూతురి దృష్టిలో నేను మంచిగా కనిపించాలి కదా అని చెప్పి వెంటనే పార్వతి గారి రూమ్లోకి వెళ్ళి అమ్మ నువ్వు భోజనం చేసావా అని అడుగుతాడు. ఇంకా తినలేదు ధర్మేంద్ర అని అనగానే అయ్యో అమ్మ తినకుండా ఉంటే ఎలా, నువ్వు త్వరగా భోజనం చేయాలి, టాబ్లెట్స్ కూడా వేసుకోవాలి కదా, అందులోనూ నీకు హార్ట్ ఆపరేషన్ జరిగింది పద అని చెప్పి పార్వతి గారి చేతిని పట్టుకుని డైనింగ్ టేబుల్ దగ్గరికి తీసుకొచ్చి సుశీలని ఫుడ్ తీసుకురమ్మని చెప్తాడు. సుశీల ఫుడ్ తీసుకురాగానే ధర్మేంద్ర ప్లేట్లో అన్నం వడ్డించి పార్వతి గారి దగ్గర కూర్చుని ఈరోజు నా చేత్తో ప్రేమతో నేను నీకు అన్నం తినిపిస్తానమ్మా అని అనగానే పార్వతి గారు చాలా సంతోషంగా కొడుకు వైపు చూస్తారు. ఇంకా వసుధార ఫ్రెష్ అయ్యి తన రూమ్ నుండి బయటకు వచ్చి హాల్లోకి చూడగానే అక్కడున్న సీన్ చూసి అలాగే బొమ్మలాగా ఉండిపోతుంది. అసలు తను చూస్తుంది నిజమా కల అని వసుధార కనిపిస్తుంటే తననే తాను చిన్నగా గిచ్చుకుంటుంది. తను గిచ్చుకున్న వెంటనే తనకి నొప్పిగా అనిపించగానే అంటే ఇది కల కదా, నిజంగా నాన్న ఇంటికొచ్చారా, అది కూడా అమ్మమ్మ నాన్నతో ఇంత ప్రేమగా ఉండడం, నాన్న అమ్మమ్మకి అన్నం తినిపించడం నాకేమీ నమ్మబుద్ధి కావడం లేదు, ఏంటిదంతా అని వసు మనసులో అనుకుంటూ అలాగే అయోమయంగా పార్వతి గారి దగ్గరికి అడుగులు వేస్తుంది. ఇంకా చాలు ధర్మేంద్ర అని పార్వతి గారు అంటుంటే ఈ ఒక్క ముద్ద తినమ్మా అయిపోయింది అని చెప్పి ధర్మేంద్ర పార్వతి గారికి అన్నం తినిపించడం అయిపోగానే కిచెన్లోకి వెళ్ళి హ్యాండ్ వాష్ చేసుకుని మళ్ళీ పార్వతి గారి దగ్గరికి వస్తాడు. కన్న కొడుకు తనకి చాలా సంవత్సరముల తర్వాత ఎంతో ప్రేమతో అన్నం తినిపించడంతో పార్వతి గారి మనసు నిండిపోతుంది. తర్వాత ధర్మేంద్ర పార్వతి గారు తమ వెనుకనే ఉన్న వసుధార వైపు చూసి ఒక్కసారిగా పార్వతి గారు షాక్ అయితే ధర్మేంద్ర కూడా షాక్ అయినట్టు ఎక్స్ప్రెషన్ ఇస్తాడు. మరిప్పుడు వసు వాళ్ళ నాన్న విషయంలో ఎలా రియాక్ట్ అవుతుంది, వసు ధర్మేంద్రని నమ్ముతుందా? స్టోరీలో ఉందో తప్పకుండా కామెంట్ చేయండి. వీడియో లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి. ప్రతి ఒక్కరికి నూతన సంవత్సర శుభాకాంక్షలు.